ఇప్పుడు చెప్పండి రా బత్తాయిలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఎలా సమర్థిస్తారో నేను చెప్పనా. ఈ భారతదేశ యువత మీద నమ్మకము, పేపర్ లీకేజీల మీద బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ ఎలా చెప్పాడో మీరు కూడా ఏం చెప్తారు, మా పార్టీకి నైతికత ఉంది, మా లీడర్లు బాధ్యత వహించులు, ఇవన్నీ చెప్తారు కదా. క్వైట్ కామన్. ఎందుకంటే మీ బుర్రలో కొంచెం కూడా సబ్జెక్ట్ ఉండదు, మ్యాటర్ ఉండదు. గుడ్డిగా చెంచాయుగము, బానిసత్వమే మీరు. సో ఎందుకంటున్నా అంటే ఇట్లా మీరు గత 2 నెలల నుంచి సాగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని ఎంతగానో నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారో, ఎన్ని వీడియోలు చేశారో, ఎంత ప్రత్యక్షంగా ప్రెస్ మీట్లు పెట్టారో ఒకసారి మీకు మీరే ఆ విచక్షణతో ఒకసారి మీ వీడియోలను మీరే చూసుకోండి. అయితే ఇక్కడ పెద్ద లాజిక్ ఏంటంటే, ఆ నిరసన స్టార్ట్ అయిన దగ్గర నుంచి బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఈ మతోన్మాదులు కానీ ఏమంటారంటే, అక్కడ ఉన్న వాళ్ళు నీట్ విద్యార్థులే కాదు, యువకులే కాదు, వాళ్ళంతా కూడా బయట నుంచి ఫండింగ్ చేస్తున్నారు, చైనా ఏజెంట్లు లేదా సంఘ విద్రోహక శక్తులు, మతోన్మాదులు అని రకరకాల పేర్లు పెట్టిల్లు కదా. రకరకాలుగా అసలు మొత్తానికి తీసేసిలు కదా. మేము ఎందుకు స్పందిస్తాము, వాళ్ళు ఏమన్నా నిజమైన విద్యార్థులా, నిజమైన నిరసనకారులా అని అన్నారు కదా. మరి ఎందుకు ఇప్పుడు హుటిన వాంగ్చుక్ గారి దగ్గరికి వెళ్ళి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించడము, నరేంద్ర మోడీ మధ్యరాత్రి నిద్రపట్టక లేచి వీడియో పెట్టడము, ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం, మరి ఎందుకు అంతా? అందుకే మీరు ఏంటంటే అయితే ఇటుంటారు లేకపోతే అటుంటారు, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి క్యారెక్టర్ మీది. ఈ క్యారెక్టర్ నుంచి బయటికి రండి. ఎంతసేపు మా లీడరు, మా పార్టీ, మా మతం, మా కులం కాదు. ఒక్కొక్కసారి జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద మనమంతా మనుషులము, మనమంతా భారతదేశ పౌరులము. వాస్తవంగా ఏం జరుగుతుంది, అసలు వీళ్ళ నిరసన వెనుక అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి, వీళ్ళ న్యాయమైన డిమాండ్లైనా కాదా అని చెప్పేసి కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎప్పుడో మీకు కూడా ఈ ఉద్యమం మీద ఒక సంఘీభావం వ్యక్తపరిచే వాళ్ళు మీరు. కానీ మీరు ఎంతసేపు ఆ లీడర్లు, ఆ పార్టీలు, ఆ పార్టీ యొక్క భావజాలం పెట్టుకొని ఆ పార్టీ అందులో ఉండడం వల్ల మీకు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవికత మీరు పసిగట్టలేకపోయిండు. సో ఇప్పటికైనా కూడా రెవల్యూషనరీ థాట్స్ ఉన్నటువంటి యువత వైపు మీరు నిలబడండి, కానీ ప్రశ్నించలేని, వెన్నుముక లేని సమాజంగా తయారవ్వకండి. ఆ సమాజంలో మీరు ఉండకండి. సో అందరూ కూడా భవిష్యత్తులో ఏ పోరాటాలు జరిగినా కూడా దాంట్లో వాస్తవ అవాస్తవాలను మాత్రమే గుర్తించాలి, కానీ పార్టీలు, కులాలను, మతాలను తీసుకురాకుండా జెన్యూన్గా ఒక కాజ్తో ఫైట్ చేసే వాళ్లకు మనము ఊతం అందించాలి, ప్రత్యక్షంగా పాల్గొనాలి. కనీసం పాల్గొనలేకపోయినా కూడా కామ్గా ఉండాలి, కానీ నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకురావడము, వాళ్ళ ఉద్యమాన్ని పలచన చేయడము, హేళన చేయడము, అక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులను, మహిళలను కించపరచడము, అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది చేయొద్దు. అలా చేస్తే కనుక భవిష్యత్తులో ఒక వర్గమో, ఒక కులమో, ఒక మతమో కాదు, మొత్తం వ్యవస్థలకు కూలిపోయే పరిస్థితి వస్తుంది. దానికి పూర్తి ఎగ్జాంపుల్ ఈరోజు మీరు చూసి క్లియర్గా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిన విధానాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. మీ విచక్షణకే వదిలేస్తున్నాము. మీరు చేసినటువంటి యాక్టివిటీస్ ఎంతవరకు స్వార్థపూరితమైనవి, ఎంతవరకు నేను అవేర్నెస్తో ఉండి చేసిన అనేది మీకు మీరే ఆలోచన చేసుకోండి. మీ థాట్ ప్రాసెస్ ఏదైతుందో, మీ మైండ్ సెట్ ఏదైతుందో దాంట్లో నుండి బయటికి రండి. ఫస్ట్ అందరం మనుషులము, అందరం భారతదేశ పౌరులము. కులాలను, మతాలను, వర్గాలను, పార్టీలను తీసుకురావద్దు. అట్లా ఎవడైనా తీసుకొస్తే కనుక వాడు మనోడైనా కూడా వెంటనే వానికి సమాధానం చెప్పాలి, వాడిని ప్రశ్నించాలి, వాడిని కూడా ప్రతిఘటించాలి. కానీ తప్పు చేసేది మనోడైనంత మాత్రాన వాడిని వెనక తీసుకురావద్దు. వాడి మైకంలో మనం ఉండొద్దు. ఫస్ట్ మనం బయటికి రావాలి. ఎందుకంటే ఇక్కడ నిరసనలో పాల్గొన్న వాళ్ళలో కూడా కంప్లీట్గా బీజేపీ పార్టీకి ఓటేసిన వాళ్ళు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అంటే కొంతమంది అవేర్నెస్తో పార్టీ వాళ్ళైనా కూడా ఖచ్చితంగా వచ్చి నిరసనలో పాల్గొన్నారు, ప్రొటెస్ట్ చేసిళ్ళు. కానీ పూర్తిగా అంధభక్తులు ఎవరైతున్నారో, పూర్తిగా పేటీఎం బ్యాచ్ ఎవరైతున్నారో వాళ్ళు మాత్రం ఎన్ని చేసినా కూడా వ్యతిరేకించడమే. నిజాయితీ గల నికార్స్ అనే ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూనే పోతున్నారు. సో అది మంచి పద్ధతి కాదు. అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి, ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలని చెప్పి నేను పిలుపునిస్తూ